చెప్పండి సార్, బేసిక్గా ఫుడ్ లైసెన్స్ అనేది హాకర్ నుంచి 5 స్టార్ హోటల్ నడిపే వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ నీడ్. అయితే దాదాపుగా హోటల్స్ మీదే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వీధి వ్యాపారాలు చేసే వాళ్ళ మీద, హోటల్స్ క్యాంటీన్స్ నడిపే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం లేదనేది కొంతమంది నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనికి మీ సమాధానం సార్? సో నమస్తే అండి. అంటే లైసెన్స్ అనేది ఒక టర్న్ ఓవర్ బట్టి మేము ఇస్తుంటాం. 12 లక్షల రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తాము. 12 లక్షల రూపాయల పైన బిజినెస్ చేసేటట్లు వాడికి లైసెన్స్ ఇవ్వటము ఇదన్నమాట కంపల్సరీ మా చట్టంలో. సెక్షన్ 31 అనేది చట్టం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు లైసెన్స్ తీసుకొని వ్యాపారం నిర్వహించాలనేది చెప్తాం. ఈ లైసెన్సింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ ఆన్లైన్ అండి. ఎవరు ఎక్కడ రావాల్సిన అవసరం, ఒకవేళ తెలియకపోతేనే ఆఫీస్కి రామంటే చెప్తారు మా వాళ్ళు ఎవరైనా కానీ అవకాశం. మీరు అన్నట్లు నాట్ ఓన్లీ హోటల్స్ అండి, చాలా మటుకు కిరాణా షాప్స్ కానివ్వండి అన్నీ కూడా మా వాళ్ళు తిరుగుతారు. మీరు అన్నట్లు కొద్దిగా ఈ స్ట్రీట్ వెండర్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయకపోవడం వాస్తవమే. ఎందుకంటే ఆ స్ట్రీట్ వెండర్స్ ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడో ఉంటున్నారు. అంటే ఇటర్నెట్ వెండర్స్ వాళ్ళకు ఒకసారి ఇవాళ చెప్పిన తర్వాత ఈ ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మేము ఈ స్ట్రీట్ వెండర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసాం. డిఆర్డిఏ వాళ్ళతోనూ, మున్సిపల్ వాళ్ళతోనూ, మెప్మా వాళ్ళతోనూ కూడా మేము కాంటాక్ట్ చేస్తూ వాళ్ళ సహకారంతో కూడా వీళ్ళందరినీ ట్రైనింగ్ కోసం కూడా మేము లాస్ట్ టైం కూడా దాదాపు ఒక 500 మందిని ఇక్కడ నెస్లే వారి సహకారంతో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. ఒక వ్యక్తి ఒక హోటల్ నడుపుతున్నాడు, బ్రహ్మాండంగా సాగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి ఫుడ్ లైసెన్స్ ఉందా అని అడిగితే లేదు అని చెప్పడంతో పాటు తీసుకోవాలి అని చెప్పేసి అంటాడు. అతనికి మనం కొంత సమయం ఇస్తాం, ఆ సమయం లోపు కూడా అతను అప్లై చేయడు, తీసుకోడు. అలా తీసుకోకుండా దర్జాగా బిజినెస్ రన్ చేసే వాళ్ళ మీద కామన్ మ్యాన్ అనే అతను ఎలా కంప్లైంట్ రేస్ చేయొచ్చు, అతని మీద లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడని ముందు మా దృష్టిలో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ముందు గమనిస్తారు. ముందు మేము అడిగేది మా లైసెన్స్ ఉందా లేదా. సార్ లేదు సార్, ఏదో కొత్తగా పెట్టాను తీసుకోవాలంటాడు. ఎన్నో దాదాపు ఒక 2-3 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ఇదే మాట చెప్తారు, కొత్తగా పెట్టాము సార్ ఇప్పుడే, మాకు తెలియదండి లైసెన్స్ అని చెప్పే ఉద్దేశంతో తప్పించుకోవడానికి చూస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మా ఇన్స్పెక్టర్లు ఒక నోటీస్ ఇస్తారు, సెక్షన్ 31 అని. అందులో ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారు. అంటే ఒక నిర్ణీత సమయం, ఈ సమయం లోపల నువ్వు లైసెన్స్ తీసుకోకపోతే నీ మీద చర్య ఉంటుందని. అది మానవతా దృక్పథమే. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఒక నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా అతను వచ్చి మన దగ్గర లైసెన్స్ తీసుకుంటే సో వెల్ అండ్ గుడ్. ఆర్ అదర్వైజ్ ఇమ్మీడియట్గా ఆ స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత తీసుకోలేదు అంటే ఇప్పుడున్న చట్టాలు అంటే మొన్నటి వరకు అమెండ్మెంట్ అయినాయి ఇప్పుడు చట్టము. ఈ చట్టంలో దాదాపు 10 లక్షల వరకు జరిమానా ఉంది. అంతకుముందు 6 నెలల జైలు, 5 లక్షల జరిమానా ఉండేది. ఇప్పుడు సవరించబడిన చట్టం ఉంది ఇప్పుడు కొత్తగా, దాంట్లో దాదాపు 10 లక్షల వరకు జరిమానా ఉందన్నమాట. సో అలాంటిది ఏదన్నా ఉన్నా కానీ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు వాళ్ళు. సామాన్యుడు ఎవరైనా వెళ్ళి అయ్యా నువ్వు లైసెన్స్ లేకుండా చేస్తున్నావు, నేను ఈ దగ్గర తినటం నాకు ఆరోగ్యానికి హానికరము కాబట్టి నీవు లైసెన్స్ తీసుకున్న తర్వాతే మేము వస్తాం, నీ మీద కంప్లైంట్ చేస్తున్నాను చెప్పి కూడా మాకు చేయొచ్చు మా దృష్టిలో. ఎందుకంటే చెప్పాను ఇందాక మీకు, మాకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ చాలా తక్కువ కాబట్టి అలా ఉన్న వాళ్ళతో మేము సర్దుకొని పోతుండాలా. సో మేము మా ఇన్స్పెక్టర్లు వాళ్ళ ఇన్స్పెక్షన్లో కనబడింది మాత్రమే తీసుకొని వస్తుంటారు ఇక్కడ మా దృష్టిలోకి. అలాంటివి చాలా ఉంటాయి కూడా, మేము లేదనట్లేదు, చాలామంది వితౌట్ లైసెన్స్ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా మేము ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాం, బాబు మీకు లైసెన్సులు తీసుకొని వ్యాపారాలు నిర్వహించండి అని. చేయని వాళ్ళకి మాత్రము తప్పనిసరిగా ఈ రకమైన అంటే మాకు తెలిసి ఇంతవరకు కూడా మేము నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే వచ్చి కట్టిన వాళ్ళే కానీ ఎవరైనా కానీ మేము కట్టలేదు అనే సమస్య రాలే. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారికంగా మీరు వెళ్ళి వాళ్ళని హెచ్చరిస్తే తప్ప అక్కడ కదలికైతే ఉండదు. కామన్ మ్యాన్ అనేవాడు హెచ్చరిస్తే మాత్రం వాళ్ళలో ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండడం లేదు. కాబట్టి వాళ్ళు మనకు కంప్లైంట్ చేయొచ్చు. ఆ డిపార్ట్మెంట్ మాది తెలుసు కదా, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో మా ఆఫీసు ఓల్డ్ జీజీహెచ్లో ఉంది. అక్కడికి వచ్చి కూడా మేము రైటింగ్లో కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఓన్లీ ఓరల్ కంప్లైంట్లు తీసుకోము మేము, ఏదన్నా కానీ ఇన్ రైటింగ్ లిఖితపూర్వకంగా ఇవ్వాలి.
ఇస్తేనే వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఓకే. ఎందుకంటే అట్లాంటివే ఫేక్ కూడా మాకు చాలా వస్తుంటాయి. ఫోన్ కాల్స్ వస్తుంటాయి, సార్ ఇక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. సో అవన్నీ మేము మా దగ్గర ఏంటంటే అవి పట్టించుకోవద్దండి అంటారు. నా డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏంటంటే బాబు ఏదన్నా కానీ ఇన్ రైటింగ్లో ఇమ్మంటాం, రైటింగ్లో ఇచ్చేయండి, లేదా మాకు వాట్సాప్ రైటింగ్లో పెట్టండి, వాట్సాప్ ద్వారా రైటింగ్లో పెట్టండి, ఏదన్నా కానీ వాట్సాప్లో రైటింగ్లో పెట్టండి. ఏదైనా విజువల్స్ లాంటివి ఉంటే కూడా మాకు షేర్ చేయండి, డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా మేము చెప్తున్నాం. సార్ ఈ మధ్య కాలంలో ఎల్ఈపిఎల్లో ఒక ఇష్యూ అయితే సోషల్ మీడియా వేదికగా బయటికి రావడం, వాళ్ళ మీద మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయడం ఈ సమోసా విషయంలో ప్రధానంగా వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కొంత అక్కడ ఏదో యాజమాన్యం ఇచ్చిన కొంత అమౌంట్తో వాళ్ళ మీద సీతకన్ను వహించారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి సార్. దీని మీద మీ కామెంట్స్? ఇది మాత్రం చాలా తప్పేనండి, అబద్ధం కూడా. ఈ ఆరోపణ నిజం కాదు. యాక్చువల్లీ మేము వాళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్పాము. ఆ ఎల్ఈపిఎల్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది మా దృష్టిలో ఉంది, కానీ కేవలము అది వాస్తవానికి ఆ ఫిజికల్గా మేము చూడలేదు. అది ఎవరో ఒక అమ్మాయి ఏదో పెట్టింది తప్ప నిజాలు నిర్ధారించుకోవడానికి ఒకవేళ అలా ఉందా అంటే అలాంటి స్పెసిమెన్ కూడా మా చేతికి ఆ అమ్మాయి కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు, మాకి సబ్మిట్ చేయలేదు. అందుకోసం అసలు అది వాసన ఉందా, ఏమైంది, దాంట్లో ఏమొచ్చింది అనేది కూడా మేము చెప్పలేకపోయాం. బట్ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత తయారు చేసేవాడు పిలిపించి అడిగితే వాడు, సార్ ఇది జరిగింది తెల్లారు 5 గంటలకు మేము చేసుకొని వస్తాం. సరే మరి 5 గంటలకు చేసింది ఇంతవరకు ఎలా ఉంటుంది బాబు, ఉండదు కదా, బట్ నువ్వు మార్చుకోవాల్సిందే అని చెప్పేసి అప్పటి నుంచి మేము చేంజ్ చేసాం. ఎవరైనా అర్ధరాత్రి అయితే ఆకలేసినప్పుడు ఫస్ట్గా గుర్తొచ్చేది విజయవాడ ఫుడ్ కోర్ట్ సార్. ఫుడ్ కోర్ట్లో మల్టిపుల్ వెరైటీస్తో అక్కడ సర్వ్ చేస్తుంటారు బండ్లు పెట్టి కామన్ పీపుల్కి. వాళ్ళందరికీ కూడా మస్ట్ అండ్ షుడ్గా లైసెన్స్ అనేది వాంటింగ్ ఉంటుందా? ఉండదు. ప్రతిదీ చెప్పా కదా, ఏ వ్యాపారం చేసేవాడు ఆహారం సంబంధించిన వ్యాపారం ఉందా, అది రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి అదే లేదండి. అది కూడా దానికి మేము చెప్పాం కదా, దీని వాళ్ళ ముందు ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయబోతున్నాం వాళ్ళకి. అలాగే రేపు ఈ నెలాఖరికే మేము ట్రైనింగ్ పెట్టబోతున్నాం. వీళ్ళందరినీ గ్యాదర్ చేసాము మెప్మా వాళ్ళ ద్వారా కూడా, డిఆర్డిఓ వీళ్ళ ద్వారా కూడా, మున్సిపల్ వాళ్ళ సహకారంతో కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇంకోటి కోర్టు పెట్టబోతున్నాం మేము. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఏ వారి సహకారంతో ₹1 కోటి మన విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక కాబడింది. ఇందులో కూడా క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డిపిఆర్స్ అన్నీ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్. కమిషనరేట్ల నుంచి కూడా మా సహకారం అందిస్తున్న వాళ్ళకి కావాల్సినటువంటిది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంటే ఎరెక్షన్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్, హైజీనిక్ స్ట్రీట్ ఫుడ్ హబ్ ఒకటి మనకి విజయవాడలో రాబోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీటిని మనము ఇక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చి ఎక్కడైతే అక్కడ చేయబోతున్నామో, అంటే అన్ని రకాల అమ్యూనిటీస్ అక్కడ కల్పిస్తూ మంచి వాటరు, మంచి అట్మాస్ఫియరు ఇవన్నీ చేసి దాన్ని మనము ఎంకరేజ్ చేయడానికి చూస్తున్నాము. ఇట్లా విజయవాడ కమిషనర్ గారు కూడా, మున్సిపల్ కమిషనర్ గారు కూడా పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. లైసెన్స్తో పాటు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు గైడ్ లైన్స్ ప్రకారం అసలు ఏం రూల్స్ ఫాలో అవ్వాలి? ఇప్పుడు మన దగ్గర షెడ్యూల్ 4 అని ఉంటుంది, అంటే లైసెన్సింగ్ సిస్టంలో షెడ్యూల్ 4 అని ఉంటుంది. షెడ్యూల్ 4లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి లైసెన్సులు. అవన్నీ మేము లైసెన్స్ ఇచ్చేటప్పుడు దాని వెనక వైపు ప్రింట్ చేసిస్తాం, లైసెన్స్ బ్యాక్ సైడ్ ఒకటి. సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ టు బి ఫాలోడ్ అని. అంటే ఒక ఇన్స్పెక్టర్గా మా ఇన్స్పెక్టర్లు ఎవరైనా వెళ్ళినప్పుడు అది కాన్స్పిక్యూయస్ ప్లేస్లో డిస్ప్లే అయి ఉండాలి, అంటే అందరికీ కనబడాలి పబ్లిక్కి. అలాగే మంచి ఆర్ఓ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ అనేది ప్యూరిఫైడ్ వాటర్ ఉండాలన్నమాట ఇక్కడ. తర్వాత ఏంటంటే నో స్మోకింగ్ ఏరియాస్ ఒకవేళ ఉంటే కన్నా స్మోకింగ్కి నాన్ స్మోకింగ్కి కూడా డిఫరెంట్గా, అంటే 30 సీట్స్ దాటింది ఏదైనా ఉంటే 30 సీట్స్ దాటి. సో వీటితో పాటు వాళ్ళు ఏమేమో మెనూ ఉంది ఇక్కడ, ఆ మెనూ కూడా దేంతో తయారు చేశారు అనేది, ఆయిల్స్ కూడా ఉంటాయి కదా. స్వీట్స్ వచ్చేసరికి ఆయిల్స్ వాళ్ళ డాల్డా వాడుతున్నాడో ఆయిల్ అది కూడా రాయాలా. తర్వాత ఆ బిల్ బుక్లు ఏవైతే ఉంటాయో వాటి మీద మా లైసెన్స్ నెంబర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు బిల్ ఇస్తారు కదా ఇప్పుడు మీకు, అదే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము, బిల్ అంటాము, క్యాష్ మెమో అంటాము, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు జిఎస్టీ ఉంటుందనుకోండి. జిఎస్టీతో పాటు మా ఫుడ్ సేఫ్టీ
ఆ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉంటుంది, ఆ నంబర్ కూడా ఉండాలన్నమాట కంపల్సరీగా. సో ఇది గమనించిన తర్వాత వాళ్ళ పర్సనల్ హైజీన్ ముఖ్యము, వాళ్ళు ఏ రకంగా సర్వ్ చేస్తున్నారు ఏంటనేది. సో ఇవన్నీ కూడా షెడ్యూల్ 4 కవర్ చేస్తుంది. షెడ్యూల్ 4 చాలామంది కూడా లైసెన్స్ తీసుకుంటున్నారు కానీ అది డిస్ప్లే చేయకుండా ఎందువల్ల సార్? అదే చెప్తున్నా కదా, నిర్లక్ష్యం. అది ఒక రకంగా చెప్పాలంటే అది ముందు కండిషనే, అది లైసెన్సింగ్లో ఫస్ట్ ఇచ్చే కండిషనే ప్రామినెంట్ ప్లేస్లో డిస్ప్లే చేయండి అందరికీ కనబడేలాగా అనేది ఉంటుంది. అవును సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్నా లోపలికి ఎంటర్ అయితేనే మన లైసెన్స్, అంటే ఈ క్యాష్ దీని దగ్గర దాని దగ్గర ముందు లైసెన్స్ కనబడాలా వచ్చిన అతనికి. ఈడు లైసెన్స్ అథారిటేటివ్గా చేస్తున్నాడనే ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మనం తిన్నా కానీ ఇబ్బంది ఉండదురా అనే ఒక బలమైన ఇది వస్తుంది అన్నమాట. లైసెన్స్తో చేస్తున్నారు కాబట్టి కండిషన్స్ అన్నీ ఫాలో అవుతాడు అతను అనేది. అదేగా వీళ్ళందరికీ కూడా ఈ కలర్స్ అన్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నాము, అజినోమోటో అవాయిడ్ చేయమని ప్రతిసారి మేము ఇది చెప్పటమే జరుగుతుంది. చాలా మటుకు చేస్తున్నారు, బట్ కొందరు ఏంటంటే సార్ అది లేకపోతే ఎవరు కలర్ లేకపోతే తిన్నారండి ఇట్లాంటివి కొన్ని చెప్తుంటారు. వెళ్ళిపోయింది అంతే, అంతకుమించి చేయలేదు. అంటే ఇప్పుడు తాజాగా ఏంటంటే కొంతమంది దళారులు అంటే ఫుడ్ లైసెన్స్ మేము ఇప్పిస్తామని చెప్పేసి రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర డేటా అంతా కలెక్ట్. అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మొన్ననే మేము రీసెంట్గా దీని మీద ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసాము పడమట పోలీసులో కూడా. చెప్పా కదా, మా దగ్గర ఉన్నటువంటి మ్యాన్పవర్ని ఇది చేసుకుని క్యాష్ చేసుకున్నారనమాట. క్యాష్ చేసుకొని తిరిగి ఏదో వసూలు చేసినట్లు చేసి దాన్ని తీరా వాళ్ళందరూ వచ్చి మా ఆఫీస్కి వచ్చి సార్ అదేంటి సార్ వీళ్ళు ఎవరో తీసుకెళ్లారు, మా దగ్గర లైసెన్సులు ఇవ్వట్లేదు మాకు అని మా ఆఫీస్కి రావడం జరిగింది. అయితే అంటే ఎవరంటే ఏంటని ఎంక్వైరీ చేస్తే ఒక అడ్రస్లో వెళ్తే మా ఇన్స్పెక్టర్ ఆ అడ్రస్లో లేరు వాళ్ళు. సో ఎక్కడో కనుక్కొని వెళ్ళారనమాట. వెళ్తే ఏదో వేరే చోట ఏదో ఉన్నారు వాళ్ళు, ఏదో ఐఈఎస్టీ ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, ఆ పేరుతో వాళ్ళు ఏదో చేస్తున్నారు. అది చేసి ట్రైనింగ్ కోసం ఎంపానల్ అయి ఉన్నారనమాట. ఎఫ్ఎస్ఎస్ఏ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఇస్తుంది. దాంట్లో వాళ్ళే దీన్ని ఆ లైసెన్సులు అనేది కూడా దానికి కూడా వాళ్ళు చేంజ్ చేసి కొంచెం హ్యూజ్ అమౌంట్స్ వసూలు చేసినట్లుగా మా దృష్టికి వచ్చిందనమాట. సో అట్లాంటివన్నిటికీ మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము కంప్లీట్గా. సో అది ఫర్దర్ యాక్షన్ ఏదికి వాళ్ళు మన ఢిల్లీకి రాస్తారనమాట వాళ్ళ మీద ఏదన్నా అలాంటిది ఇంకా జరగకుండా. అందుకే మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను, దయచేసి ఎవరు అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడొద్దండి. ఫస్ట్ లైసెన్సులు ఇస్తామంటే మీ ఏం అక్కర్లేదు, చేయాల్సింది ఆన్లైన్లో చేసుకొని మీరు హ్యాపీగా అది ఏం అడుగుతుందో అది ఇచ్చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అనేవి వచ్చేస్తాయి. మనకి లైసెన్స్ కోసం మేము కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలియదు అంటే మాకు చేసుకోవడం అంటే మన ఆఫీస్కి వస్తే ఆఫీస్లో కూడా మేము చేసి పెడతాం. ఓకే.